నమస్తే, నేను మీ ఎంవి రెడ్డి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఎంవిఆర్ ధనసూత్ర సిరీస్లో భాగంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం అనేది మనిషి జీవితంలో ఎలాగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యంగా ఒకటి అఫర్మేషన్స్, రెండవది మనీ మెడిటేషన్, మూడవది విజువలైజేషన్, అలాగే ప్రతి విషయానికి కృతజ్ఞతలు చెప్పడం అనే విషయాల మీద ఎక్కువ ఇది పనిచేస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఎక్కువగా మనకు కావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, రిలేషన్షిప్, విజయం, మనకి ఏది కావాలన్నా కూడా మనకు అందజేస్తుంది. అది ఏ విధంగా అందజేస్తుంది? కాన్షియస్ మైండ్, చేతనాత్మకమైన మన మనస్సు తను ఇచ్చే కమాండ్స్ ద్వారా సుప్త చేతనాత్మకమైన మనస్సు మీద తను ఏవైతే ఆజ్ఞలను జారీ చేస్తుందో వాటిని సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చేతనాత్మకమైన మనసు అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అంటే కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. చేతనాత్మకమైన మనసు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏవైతే వర్క్ చేస్తూ ఉంటామో, పని అంతా చేస్తూ ఉంటామో అదంతా మన కాన్షియస్ మైండ్ చేస్తుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ అయితే మనం నిద్రపోయినప్పుడు కూడా పనిచేస్తుంది. చేతనాత్మకమైన మనస్సు కాన్షియస్ మైండ్ అయితే సబ్ కాన్షియస్ మైండ్కి కమాండ్స్ ఇస్తుందో ఆ కమాండ్స్ని సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఆజ్ఞలా తీసుకుని తన జీవితంలో వాటిని వర్క్ చేస్తూ ఉంటాడు. అందుకే చూడండి, యద్భావం తద్భవతి అంటారు. మనం ఏదైతే ఆలోచిస్తామో మనం అదే అవుతాం. అంటే మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా అవుతాం, చెడుగా ఆలోచిస్తే చెడ్డ ఆలోచనలతో ఉంటే చెడుగానే జరుగుతూ ఉంటుంది మన జీవితం. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ థింకింగ్ తోటే ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ అనే దాన్ని మన మనసులోకి రానివ్వకూడదు. మన సబ్ కాన్షియస్ మైండ్కి మన కాన్షియస్ మైండ్ ఇచ్చే కమాండ్స్ ఎలాగ ఉండాలి అంటే అన్నీ కూడా పాజిటివ్గానే ఉండాలి. అంటే మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా. దేన్నైనా మనం విశ్వాన్ని అడిగినప్పుడు మనం కోరుకున్నవన్నీ ఇస్తాం. సబ్ కాన్షియస్ మైండ్కి మన చేతనాత్మకమైన మనసు అంటే కాన్షియస్ మైండ్ ఇచ్చే కమాండ్స్ ఎలాగ ఉండాలంటే పాజిటివ్గా ఇది జరుగుతుంది అనే విధంగానే ఉండాలి. అంతేగాని ఎప్పుడు నెగిటివ్ ఆలోచన అనేది మన మనసులోకి రానివ్వకూడదు. అది రానివ్వకుండా ఎల్లప్పుడూ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చే కమాండ్స్, మనం ఇచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అది విశ్వం రికార్డ్ చేసుకుంటుంది. తద్వారా మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలోకి మనకు రావడం జరుగుతుంది. ధనం, మనం ఈ రోజున మనిషికి కావాల్సిన ధనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతిరోజు మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఆ డబ్బు సంపాదనకి చాలా మంది కష్టపడి పనిచేస్తున్నాం, మేము కష్టపడి పనిచేస్తాం. అందరూ కష్టపడి పనిచేస్తారు, కానీ ఇష్టపడి పనిచేయండి, ఇష్టపడి పనిచేయండి. అలాగే చేసే పనిని ప్రేమిస్తే మనం చేసే పనిలో క్వాలిటీ అనేది వస్తుంది. దాని ద్వారా మనకు వచ్చే రాబడి పెరుగుతుంది. మనం కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పినప్పుడు నేను వచ్చే భవిష్యత్తులో నేను ఇంత సంపాదించగలను అనేది చెప్పాలి తప్ప నేను చేయలేను, ఈ పని నేను చేయను, ఈ పని నా వల్ల కాదు, నేను ఇంత సంపాదించలేను, డబ్బు అనేది బాగా ధనవంతుల దగ్గరికి వస్తుంది, డబ్బు లేనివాడి దగ్గరికి అసలు రాదు, ఇటువంటి నెగిటివ్ మాటలు చెప్పకుండా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గానే చెప్పాలి. పాజిటివ్ వర్డ్సే మన నోటి నుంచి రావాలి. అవి వచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తను ఆ మాటలను తీసుకుని విశ్వం ద్వారా వాటిని విశ్వానికి రికార్డ్ చేస్తుంది. దాని ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో పనిచేసి మన జీవితంలో మనం పైకి ఎదగడానికి, అది డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, అది విజయం అంటే సక్సెస్ కానీ, మన జీవితంలో కావాలనుకున్న వాటిని అన్నింటినీ కూడా మనం పొందొచ్చు. అది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 2006 సంవత్సరం రాండా బెర్న్ రాసిన ద సీక్రెట్ అనే బుక్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. కానీ మన ఆంధ్ర తెలంగాణలో ఇంకా చాలా మంది వ్యక్తులకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలియదు. ఇకపై ఇప్పుడున్న గురువుల ద్వారా కానీ, ఇప్పుడున్న యూట్యూబ్, అలాగే ఇన్స్టా, ఈ ఫేస్బుక్, ఇలా సోషల్ మీడియాల ద్వారా చాలామంది ఈ మధ్య తెలుసుకుంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటే ఉంది. ఎలా అయితే మనం గురుత్వాకర్షణ సిద్ధాంతం కోసం మనం సర్ ఐజాక్ న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతం
మీకు ఐడియా ఉంది కదా, ఒక యాపిల్ చెట్టు నుంచి పడితే భూమి ఆకర్షణ వల్ల నేలపైన పడుతుంది అనేది ఒక సిద్ధాంతం ఎలా అయితే ఉందో, ఈ ఆకర్షణ సిద్ధాంతం కూడా, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనిషి జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఇకపై మనం ఉన్న ఈ ఎంవీఆర్ ధనసూత్ర సిరీస్ ద్వారా మన యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, అలాగే ఫేస్బుక్లో కానీ వీటన్నిటి గురించి మనం 1 by 1 తెలుసుకుంటూ ఉన్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎంవీఆర్ ధనసూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.